అందరికీ నమస్కారం. వెల్కమ్. హర్షిత్ అండ్ స్నేహ గురించి ఐ వాంట్ టు సే ఇట్ నౌ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ బార్న్. ఎందుకంటే వీళ్ళు తప్ప దివానా అండ్ దివాని వేరే వాళ్ళని ఐ కాంట్ ఇమాజిన్. ఏంటో మొదలైపోతుంది. సాంగ్ లాంచ్ ఎవరెవరైతే ఈశ్వర్ చంద్ గారు ఫ్రెండ్స్ ఉన్నారో ఈ వారం కలిసేయండి, ఇంకా ఆ తర్వాత దొరకడం. కొత్త ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేశాం, దివానా హాట్ సీట్ అని. అదిగో ఇదిగో అనుకుని ఉరికిన మది పాపం, తెలియక తగిలి పొగిలి తరిమే గందరగోళపు యవ్వారం, పడి పడి వెతికా తడబడి తిరిగా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆల్బమ్ అయితే ఆల్రెడీ రాసేసుకోవచ్చు మీరు అందరూ. సూపర్ హిట్ ఆల్బమ్. సో మా దివాని ఫస్ట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా ఫస్ట్ సినిమాకి కార్తిక్ గారు పెద్ద సింగరు అంటే కార్తిక్ గారిని మేము కన్విన్స్ చేస్తాం, నువ్వు చేయించే అంటారు. వీళ్ళంతా దివాని లేదు. మీ సినిమా ఏ జానర్ తెలుగులో చెప్పండి అంటే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే గుండెల్ని పిండేసే జానర్ మాత్రం. మీకు అందరికీ థియేటర్లో ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వబోతున్నాం అండి. అదైతే 100% చెప్తాను. In the end, this will break your heart into splinters. A beautiful film, the beautiful climax. You will take it home. It will make a home in your heart. Divana, it's a love story which will touch your heart and soul for sure. లైఫ్ లో మనకి అప్పుడప్పుడు కొన్ని మూమెంట్స్ వస్తాయి, మనకు అనిపిస్తుంది అరే ఇది ఒక్కటి వర్కౌట్ అయితే అరే మన డైరెక్షన్ మారబోతుంది ఆ లైఫ్ లో, జనాలు మనం చూసే విధానం మారుతుంది అని అనిపిస్తుంది కదా. ఐ థింక్ దివానా ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బయట ఆడియన్స్ థియేటర్స్ కి రావట్లేదు, లేదా మార్కెట్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ ఉంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ సినిమా మీద ఉన్న లవ్ తో కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉన్నారు, కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తూనే ఉన్నారు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నారు, సినిమాని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. ఈ సెలబ్రేషన్ థియేటర్స్ లో కూడా జరగాలి. ఈ సినిమా ఇంకొకసారి ఆ సెలబ్రేషన్ థియేటర్స్ తీసుకొస్తుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ ఫిల్మ్ అనేది చాలా స్పెషల్. ఇట్స్ లిటరలీ యువర్ ఫస్ట్ లవ్. సో ఫస్ట్ లవ్ కి ఫస్ట్ సినిమాకి పెద్ద తేడా ఉండదు. మీ ప్రేమ అంతా కనిపించింది.